గతంలో ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఆ సీటు కోసం పట్టుబట్టారు. అదే అంశంపై విభేదించి పార్టీలు కూడా మారారు. ఇప్పుడు మళ్ళీ అదే స్థానంలో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? ఏ పార్టీ? గతంలో ఏ పార్టీలో కలిసి పనిచేశారు? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఒకప్పుడు మిత్రులుగా ఉన్నవారు ఆ తర్వాత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారుతూ ఉంటారు. ఇప్పుడు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో అదే జరుగుతోంది. ఈ స్థానం వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు బరిలో దిగుతున్నారు. ఒకప్పుడు టీడీపీలో ఉన్న వీరిద్దరూ ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారి నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా పోరాడుతున్నారు. వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గంటా శ్రీనివాసరావు ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందారు. రాజకీయ వ్యూహరచన, పోల్ మేనేజ్మెంట్ లో దిట్ట అనే పేరుంది. 1999లో మొదటిసారి అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత చోడవరం, అనకాపల్లి, భీమిలి, విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్ లో పనిచేసి ఆ తర్వాత మళ్లీ సైకిల్ పార్టీలో చేరారు. కాంగ్రెస్, టీడీపీ సర్కార్లో మంత్రిగా పనిచేశారు. అవంతి శ్రీనివాస్ కూడా వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ నేతను ప్రజారాజ్యంలోకి తీసుకొచ్చింది గంటా శ్రీనివాసరావేనని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ తానే చిరంజీవి ద్వారా టికెట్ తెచ్చుకున్నానని అవంతి చెప్పుకునేవారు. ప్రజారాజ్యంలో భీముల నుంచి గెలిచిన తర్వాత గంటా కూటమిలో సభ్యుడిగానే ఉన్నారు. అందుకే ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ లోకి, ఆ పార్టీ నుంచి టీడీపీలోకి కలిసి వెళ్లారు. కానీ గత ఎన్నికల సమయంలో అవంతి శ్రీనివాస్ వైసీపీలోకి చేరారు. ముందు భీమిలి ఎమ్మెల్యే, ఆ తర్వాత అనకాపల్లి ఎంపీ, అనంతరం మళ్లీ భీమిలి నుంచి గెలిచి మంత్రి అయ్యారు. వైసీపీ తరపున అవంతి శ్రీనివాస్, టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య విభేదాలకు కారణం కూడా ఈ నియోజకవర్గమే. 2014లో అవంతి అనకాపల్లి టీడీపీ ఎంపీగా గెలిస్తే గంటా శ్రీనివాసరావు సైకిల్ పార్టీ అభ్యర్థిగా భీమిలి నుంచి గెలిచి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. గంటా ఒకసారి ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే ఆ తర్వాత ఎన్నికల్లో వేరొక స్థానం నుంచి బరిలో దిగటం అలవాటు. అందులో భాగంగానే టీడీపీలో ఉన్నప్పుడు 2019 ఎన్నికల్లో తాను మరో నియోజకవర్గానికి వెళతానని, భీముల నుంచి మీరే పోటీ చేయొచ్చని గంటా శ్రీనివాసరావు తన మిత్రుడు అవంతి శ్రీనివాస్తో అన్నారట. కానీ చివరి నిమిషంలో మాత్రం గంటా శ్రీనివాసరావు మాట మార్చారట. భీముల నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో అవంతి వైసీపీలో చేరిపోయారని చెబుతారు. పాన్ పార్టీ నుంచి గెలిచి సీఎం జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. గంటా విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఈ ఇద్దరు నేతలు ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడంలో దిట్ట. ఇరువురిది కాపు సామాజిక వర్గమే. భీమిలి స్థానం కోసమే రాజకీయ విరోధులుగా మారారు. అదే నియోజకవర్గం నుంచే మంత్రులయ్యారు. ఆ నియోజకవర్గంలో బలాలు, బలహీనతలు బాగా తెలుసు. ఈసారి ప్రత్యర్థులుగా కాలు దువ్వుతున్నారు. ప్రచారంలో ఒకరికొకరు ఎదురు పడుతున్నారు. ఎన్నికల బరిలో దిగిన తర్వాత ఓటమితో ఎవరో ఒకరు మాజీ కావటం తథ్యం. భీమిలి నుంచి పోటీ చేస్తున్న అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావుల్లో గెలిచేదెవరో చూడాలి మరి.